మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మును దీవించును గాక. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. చదివినటువంటి వాక్య భాగంలో తన జనులను గూర్చి, వారి యొక్క కర్తవ్యాన్ని గూర్చి, వారి యొక్క పూర్వస్థితిని గూర్చి, వారు చేయవలసినటువంటి పనిని గూర్చి పరిశుద్ధాత్ముడు ఎంతో తేటగా తెలియజేస్తున్నాడు. ఇక్కడ మనం చూస్తాము, చీకటిలో ఉన్నటువంటి జనులమైనటువంటి మనం మన పాత జీవితంలో నుండి ఇప్పుడు క్రొత్తదైనటువంటి వెలుగుమయమైనటువంటి జీవితంలోకి అడుగు పెట్టిన వారము. అయితే ఈ వెలుగువంతమైనటువంటి పరిశుద్ధమైనటువంటి సత్య మార్గములకి అడుగు వేసినటువంటి మనము ఆశ్చర్యకరంగా మనల్ని ప్రభు ఎలా రక్షించాడో, ఆ వెలుగులోకి మనలను ఎలాగ నడిపించాడో, ఎలాగ మనలను పిలిచి స్థిరపరిచాడో, ఆ దేవుని యొక్క గుణాతిశయములను ప్రచురించు నిమిత్తమే దేవుడు మనలను వెలుగులోకి నడిపించాడు. మరియు ఆ క్రియలను మనం ప్రకటిస్తూ దేవునికి సొత్తైనటువంటి జనముగా ఉన్నాము అని ఎంతో తేటగా మనకు తెలియపరచబడుతున్నది. ఈ వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, గమనించండి. ఒకప్పుడు చీకటిలో అనగా ఒకప్పుడు పాపంలో, ఒకప్పుడు లోకంలో, ఒకప్పుడు బానిసత్వంలో, ఒకప్పుడు వ్యామోహాలలో, ఒకప్పుడు భ్రమలో, ఒకప్పుడు సాతాను తంత్రాలలో చిక్కుబడి ఉండగా ఆయన మనలను ప్రేమించి ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోకి మనలను పిలిచాడు, స్థిరపరిచాడు, నడిపిస్తూ ఉన్నాడు. ఈ క్రియలన్నీ ఆయన ఎందుకు చేశాడు అనగా, మొదటిగా ఆయన మనలను ప్రేమించాడు, ప్రేమ చేత ఆయన మనలను పిలిచాడు. ఇప్పుడు పిలిచిన ఆ పిలుపులో ఉన్నటువంటి గొప్ప మర్మం ఏదనగా, మనము రక్షించబడి వెలుగులో స్థిరపరచబడాలి. అదే విధముగా ఆయన మనలను రక్షించినటువంటి విషయాన్ని లోకమందంతటా చాటింపు వేయాలి, అనగా ఆయనకు సాక్ష్యార్థంగా మనము జీవించాలి. ఇక్కడ మనం చూస్తాం కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు. ఆయన గుణాతిశయములను ప్రచురించేవారు ఎవరు అని చూసినట్లయితే, ఏర్పరచబడినటువంటి వంశము, మరియు రాజులైన యాజక సమూహము, మరియు పరిశుద్ధ జనము, మరియు దేవుని సొత్తైన ప్రజలు. మనల్ని గూర్చి ప్రభు ఎంత ఉన్నతమైనటువంటి ఆలోచనలు కలిగి ఉన్నారు. మనము ఏర్పరచబడినటువంటి వంశమై ఉన్నామని సెలవిస్తున్నారు. మనము రాజులైన యాజక సమూహమని సెలవిస్తూ ఉన్నారు. మరియు పరిశుద్ధ జనమని, ఆయనకు మాత్రమే సొత్తైనటువంటి ప్రజలమని ఆయన సెలవిస్తూ ఉండగా, మన యొక్క భాగ్యము, మన యొక్క ధన్యతను మనం ఒకసారి ధ్యానించినట్లయితే ఎంత ఉన్నతమైనదో మనకు అర్థమవుతుంది. అయితే మనం క్రీస్తు యొద్దకు వచ్చిన తర్వాత క్రీస్తును ప్రకటించడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి కర్తవ్యం, క్రైస్తవుని యొక్క భారము. మొదటిగా మనం చూసినట్లయితే క్రీస్తుని ఎలా ప్రకటించాలి? వాళ్ళకి సూటిగా క్రీస్తుని గురించి ప్రకటిస్తే అర్థం కాదు, ఎందుకంటే వారు చీకటిలో ఉన్నారు కనుక. అయితే వారికి తెలియచేసే విధానము, వారికి సువార్తను ప్రకటించే తీరు ఏదనగా, మొదట మనం ఏ విధంగా వెలిగించబడ్డాము అన్న సంగతి వారికి తెలియచేయాలి. ఇది మొట్టమొదటి విషయం. దీనిని మనం సాక్ష్యము అని సంబోధిస్తూ ఉంటాం. సాక్ష్యము చేత మనము చీకటిలో ఉన్న వారికి దేవుని గుణాతిశయములను ప్రచురించాలి. రెండవదిగా క్రీస్తును వాక్యంలో నుండి సువార్త ప్రకటించాలి. ఈ రెండు బాధ్యతలను, కర్తవ్యాలను, భారాలను ప్రభు తన జనులైనటువంటి వారి మీద ఆయన ఉంచాడు. మనము సాక్షులుగా ఉండాలి, రెండు సువార్తను ప్రకటించాలి. నేడు మనం చూస్తూ ఉంటే అనేక సందర్భాలలో దేవుని చేత ఎన్నో మేళ్లను పొందుకుంటారు, దేవుని చేత ఎన్నో ఆశ్చర్యమైనటువంటి కార్యాలను అనుభవిస్తారు, ఎంతో ఉన్నతమైనటువంటి దేవుని యొక్క శక్తిని అనుభవిస్తారు. కానీ దేవుడు వారి జీవితంలో చేసినటువంటి కార్యాలను సంఘంలో నిలబడి సాక్ష్యాన్ని ప్రకటించండి, మీ కుటుంబీకుల్లో సాక్ష్యాన్ని పంచుకోండి, మీ వీధులలో ఆ సాక్ష్యాన్ని ప్రకటించండి, మీ తోటి వారికి మీ సాక్ష్యాన్ని తెలియచేయండి అని అన్నప్పుడు వారు చెప్పే సమాధానం, నాకు సిగ్గుగా ఉంది, నాకు భయముగా ఉంది, నాకు బిడియముగా ఉన్నది, నేను ఇప్పుడు చెప్పలేను, వచ్చే వారం చెప్తాను, లేదా వచ్చే మాసం చెప్తాను అని మాట్లాడడం ఎంతో బాధాకరమైనటువంటి స్థితి. దేవుడు వారి జీవితంలో ఆశ్చర్యమైనటువంటి కార్యాలను చేసి వారిని వెలుగువంతముగా, తేజోమయముగా చేసి వారికి సంతోషాన్ని, ఆనందాన్ని కలిగిస్తూ వారిని పచ్చని ఒలివ మొక్కల వలె నిలబెట్టి వారి కార్యాలను సఫలపరుస్తూ ఉంటే, ఆయన వారి జీవితంలో చేసిన మేళ్లను సమూహములో, సమాజంలో, సంఘములో తెలియచెప్పకపోవడం, ప్రచురము చేయకపోవడం అనేది ఎంతో బాధాకరమైనటువంటి విషయం. మరికొందరిని మనం చూస్తూ ఉంటే దేవుడు వారి జీవితంలో చేసినటువంటి ఆ గుణగణాలను, ఆ ఆశ్చర్యకరమైనటువంటి వెలుగును గూర్చి సాక్ష్యము చెప్పడానికి బదులు వారిని గూర్చి, వారి ప్రార్థనను గూర్చి, వారి ఉపవాసం గూర్చి, వారి యొక్క భక్తిని గూర్చి తెలియచేసుకుంటూ ఉంటారు. మరికొందరిని
మనం చూస్తూ ఉంటే వారు వారి సంఘ కాపర్లను, వారి విధి విధానాలను, వారి సమర్పణను, వారి సేవకులను గూర్చి, వారి క్రమమును గూర్చి ప్రచురము చేస్తూ ఉంటారు. కానీ వాక్యం సెలవిస్తుంది, మీరు క్రీస్తును అంగీకరించి క్రీస్తు రక్తంలో కడగబడి క్రీస్తుకు సాక్షులుగా జీవిస్తున్నప్పుడు, క్రీస్తు సత్య మార్గంలో నడుస్తున్నప్పుడు, క్రీస్తు అనేటువంటి సంపూర్ణమైనటువంటి ప్రభువును చేరేంత వరకు, వధువు సంఘంగా మీరు సార్వత్రిక సంఘంగా సంపూర్ణంగా మార్చబడేంత వరకు మీరు ప్రచురము చేయవలసింది కేవలం ప్రభువును మాత్రమే. ఆయన నిజమైనటువంటి వెలుగు. ఆ నిజమైనటువంటి వెలుగు ద్వారా వెలిగించబడినటువంటి మనము ఆయన వెలుగును మాత్రమే చూపించాలని వాక్యము తేటగా సెలవిస్తుంది. కనుక మనం ఇతరులను గూర్చి ప్రచురము చేయడం, సంఘాలను గూర్చి ప్రచురము చేయడం, సహవాసాలను గూర్చి ప్రచురము చేయడము, పాటలు పాడేవారిని గూర్చి ప్రచురము చేయడము, వాక్యం చెప్పేవారిని గూర్చి ప్రచురం చేయడము, సహవాసాలను గూర్చి ప్రచురము చేయడము, వారి గొప్పతనాన్ని గూర్చి ప్రచురం చేయడం, ఇలా వ్యర్థమైనటువంటి వాటిని ప్రక్కన పెట్టి ప్రభువును గూర్చి ప్రచురము చేయడం అనేది మన బాధ్యత అని గుర్తించిన వారంగా ఆయన సాక్షులుగా నిలబడదాం. మరియు రెండవదిగా, ఆయన ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోకి మనల్ని పిలిచినది ఎందుకు అనగా, మనము ఆయనను గూర్చి ప్రకటించడానికి, సువార్తను ప్రకటించడానికి. సువార్తను ప్రకటించడం క్రీస్తు ఏమై ఉన్నాడు అని తెలియచేయడం, ఇది సువార్త. మనం మొదట ధ్యానించాం సాక్ష్యము తెలియచేయడం. ఆయనను గూర్చి మనము సాక్ష్యరీతిలో మన జీవితంలో ఆయన చేసిన వాటిని ప్రచురము చేయడం. రెండవదిగా, సూటిగా ఆయనను మాత్రమే ప్రచురము చేయడం. ఇది ఆయన యొక్క రాకను గూర్చి, ఆయన యొక్క జన్మను గూర్చి, ఆయన యొక్క మరణ పునరుద్ధానమును గూర్చి, ఆయన సృష్టిని నిర్మించిన విధానాన్ని గూర్చి మరియు సృష్టి అంతమును గూర్చి ప్రభు ఏ విధంగా సెలవిచ్చారు, ప్రభు ఏమై ఉన్నారు, ఆయన గుణగణాలు ఏమై ఉన్నవి, ఆయన శక్తి పరాక్రమములు ఏమై ఉన్నవి, ఆయన దీనత్వమును గూర్చి, ఆయన సాత్వికమును గూర్చి, ఆయన సహనము గూర్చి, ఆయన ప్రేమను గూర్చి, ఆయన త్యాగమును గూర్చి మనము ప్రచురము చేయబద్దులమై ఉన్నాము. ఇది రెండవ కోణము. మనం వెలుగులోకి అడుగు వేసిన పిమ్మట మనము క్రీస్తును మాత్రమే ప్రకటించాలి. కొందరు క్రీస్తును ప్రకటించక యెహోవానే దేవుడు అని యెహోవాను మాత్రమే ప్రకటిస్తారు. మరికొందరు క్రీస్తును ప్రకటించక క్రీస్తును ప్రవక్త అని అంటారు. మరికొందరు క్రీస్తును ప్రకటించిన ఆయనను మృతులలో నుండి లేపినటువంటి పరిశుద్ధాత్మను గూర్చి ప్రచురము చేయరు. మరికొందరు త్రిత్వమైనటువంటి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మను ఒప్పుకోరు. ఇలా మనం చూస్తూ ఉన్నట్లయితే పలు రకాలైనటువంటి విశ్లేషణలతో జనులను దుర్బోధన నడిపిస్తున్న వారు అనేకులు. అయితే వాక్యం సెలవిస్తుంది, మనము క్రీస్తును మాత్రమే ప్రకటించాలి. క్రీస్తు అనగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుడు. ఆయన సృష్టికర్త అయి ఉన్నాడు, ఆయన సృష్టిని రక్షించేవాడుగా ఉన్నాడు, మరియు ఆయన సృష్టిని నిరంతరము జీవింపచేయవాడుగా ఉన్నాడు. ఈ మూడు విషయాలను మనం చూసినట్లయితే తండ్రి సృష్టించిన వాడు, కుమారుడు ఆ సృష్టిని సంరక్షించేవాడు, పరిశుద్ధాత్ముడు ఆ సృష్టిని నిరంతరము జీవింపచేయవాడు, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవాడు, యుగముల పూర్వమును ఇప్పుడును సర్వ యుగములలో ఉన్నవాడు ఆయనే అని ప్రకటించడమే క్రీస్తును మనం ప్రచురము చేయుట. ఆయన మనలను ప్రేమించి ఏమి చేసి ఉన్నాడు, ఆయన మరణించవలసినటువంటి అవసరత ఏమై ఉన్నది అని ఆయనను గూర్చి ప్రకటించడం అనేది క్రీస్తును ప్రచురము చేయడము. అయితే ఈ ఆశ్చర్యకరమైనటువంటి దేవుని గుణగణాలను ప్రకటించేది ఎవరు అని చూసినట్లయితే అందరూ ప్రకటించరు. వారికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానము ఉన్నట్లుగా మనం ఇక్కడ లేఖనంలో గమనిస్తాం. వారు ఏర్పరచబడినటువంటి వంశీకులై ఉంటారు, వారు రాజులైన యాజక సమూహమై ఉంటారు, వారు పరిశుద్ధ జనమై ఉంటారు, వారు దేవునికి మాత్రమే సొత్తైనటువంటి ప్రజలై ఉంటారు. ఈ గుణగణాలు కలిగిన వారు మాత్రమే దేవుని యొక్క సుగుణములను ప్రకటించువారుగా ఉన్నారు. ఒకవేళ ఈ గుణగణాలు లేని వారు, ఏర్పరచబడిన వారుగా ఉండని వారు ప్రకటించరు. రాజులైనటువంటి యాజక సమూహంగా రూపుదిద్దబడిన వారు ప్రకటించరు. పరిశుద్ధంగా ఉండని జనము ప్రకటించరు. దేవునికి సొత్తుగా ఉండని, దేవుడి చిత్తానుసారంగా జీవించని జనులు ప్రకటించరు. కనుక నా దేవుని ప్రియులారా, మనము దేవునికి సొత్తైన ప్రజలమని గుర్తించి ఆయనకు పరిశుద్ధమైనటువంటి జనాంగంగా మనం ఏర్పరచబడి ఉన్నామని గుర్తించిన వారంగా, యాజక సమూహములకు మనం చేర్చబడిన వారంగా ఉన్నామని గుర్తించి ఆయన ఆశ్చర్య కార్యములను ప్రకటిస్తాం. ఆయన సుశీలతను, ఆయన మంచితనమును, ఆయన ఘనబుద్ధిని, ఆయనను పొగుడుతూ ఆయన ఏమై ఉన్నాడో తెలియచేస్తూ ఆయన యొక్క విశిష్టతను, ఆయన యొక్క గొప్పతనాన్ని, ఆయన పరాక్రమమును, ఆయన దీనత్వమును, సాత్వికమును, ఆయన స్వారూప్యమును మనం ప్రకటిస్తూ ఆయనను మాత్రమే చూపిస్తూ ఈ లోకమును మనం పత్రికలుగా మార్చబడిన వారముగా, ఆ పత్రికను ఎటు తిప్పినా ఎటు చూసినా ప్రభువు మాత్రమే కనిపించే విధంగా, ప్రభువుకు మాత్రమే మహిమ కలుగునట్లుగా, ప్రభువును మాత్రమే చూపించే విధంగా మనము రూపుదిద్దబడి ఆయన స్వారూపులకి మార్చబడదుముగాక. చీకటిలో ఉన్న వారందరిని వెలుగులోకి నడిపించుటకు ఆయన చేతిలో బలమైన సాధనాలుగా వాడబడదుముగాక. మనము సత్యవాక్యమును అనేకులకు అందించాలి. ఒకవేళ మనం సువార్త ప్రకటించడానికి అవకాశం లేనప్పుడు ఇటువంటి సత్యవాక్యము వినబడుతూ ఉండగా అనేకులకు ఆ వాక్యాన్ని మనం అందింప చేయాలి. మనము సాంకేతిక పరంగా ఎంతో అభివృద్ధి చెందినటువంటి యుగంలో మనం ఉండి ఉండగా
అనగా వాక్యాన్ని సులువుగా ఇతరులకు అందించడం, సువార్తను ప్రకటించడం అనేది మన అందుబాటులో ఉన్నటువంటి పరిస్థితి. ఇంటర్నెట్ల ద్వారాను, మొబైల్స్ ద్వారాను, సోషల్ మీడియా ద్వారాను ఇతరులకు వాక్యాన్ని అందించడం చాలా సులువైనటువంటి పద్ధతి. సత్యవాక్యమును ప్రకటించడం అనేది ఇందులో ప్రాముఖ్యమైనటువంటి విషయం. అట్టి విధంగా మనం క్రీస్తును గూర్చి అనేకులకు తెలియచేద్దాం, క్రీస్తుకు సాక్షులుగా జీవిస్తాం, క్రీస్తును మాత్రమే ప్రకటిస్తాం, దేవుని రాజ్యానికి వారసులుగా మార్చబడదాం. ఈయన దేవుని మాటలు ప్రతి వాని హృదయంలో నీరుకట్టి ఫలింపచేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలు మంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షం గల తండ్రి, నా ప్రభు ఈ వాక్యమైన ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. నీకు సాక్షులుగా నిన్ను ప్రకటిస్తూ ఉండే విధంగా మీరు దీవించండి. ఇంకను ప్రభా కేవలం నిన్ను మాత్రం ప్రకటించేవారుగా, నిన్ను మాత్రం ప్రచురించేవారుగా బిడ్డల్ని మీరు దీవించండి. ఇందులో వారి ప్రయత్నాల్లో మీరు తోడుగా ఉండండి, వారికి సహాయం అనుగ్రహించండి. వారి ప్రతి అవసరతను అక్కరుని నీ మహిమైషంలో తీర్చి మంచి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని, కాపుదల దయచేసి నీ రాకడ రాజ్యంలో సిద్ధపరచమని, ఈ వాక్యాన్ని అనేకులకు అందించేటువంటి స్వార్థ పరికరాలుగా బిడ్డల్ని రూపుదిద్దామని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.